అందరికీ నమస్కారం. నేను మీ సాయి లక్ష్మి చాగంటి. కార్తీక పురాణం మొదటి భాగం నిన్న విన్నారు. అలాగే ద్వితీయాధ్యాయం రెండవ రోజు పారాయణ ఈరోజు మన వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అందరి కోసం. ఓ జనక మహారాజా, వినినంత మాత్రము చేతనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపచేసే కార్తీక మహాత్యాన్ని శ్రద్ధగా వినుసుమా. అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతము ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించినవాడు 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రతకథ 6 రకాలుగా ఉంటుంది. ఉపవాసము, ఏకభుక్తము, నక్తము, అయాచితము, స్నానము, తిలదానము. ఇందులో మొదటిది అయిన ఉపవాసము. శక్తిగలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనము అంటే భోజనము లేకుండా గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరమున తులసి తీర్థం మాత్రమే సేవించాలి. ఏకభుక్తము. సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నమున భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవతీర్థము, తులసీ తీర్థము మాత్రమే తీసుకోవాలి. నక్తము అనగా పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం గాని ఉపాహారం గాని స్వీకరించాలి. అయాచితము. భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయటం అయాచితం. స్నానము. పైవాటికి వేటికీ శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ చాలును. తిలదానము. మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది. పై 6 పద్ధతులలో దేనినాచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది. కానీ తెలుసుండి కూడా ఏ ఒక్కదానిని ఆచరించని వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని ఆర్షవాక్యము. ఈ వ్రతాచరణము వల్ల అనాథలు, స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానంలో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివసాయుధ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమక చమక సహితంగా శివాభిషేకాన్ని చేయుట ప్రధానమని తెలుసుకోవాలి. ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను అంటూ నిష్ఠురి కథను చెప్పసాగారు. పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కుమార్తె ఉండేది. పుష్టిగాను అందంగాను అత్యంత విలాసవంతంగానూ ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు. దుష్టగుణ భూయిష్టమై గయ్యాళిగాను కాముకురాలుగాను చెరించే ఈ నిష్ఠురిని ఆమె గుణాల రీత్యా కర్కశ అని కూడా పిలుస్తూ ఉండేవారట. బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనేవానికిచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు. ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడు, సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావటం వల్ల కర్కశ ఆడినది ఆటగా, పాడినది పాటగా కొనసాగుచొచ్చింది. పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా మనసునకు నచ్చినది కావటం వల్ల మోజు చంపుకోలేక భార్యను పరిత్యజించటం తన వంశానికి పరువు తక్కువనే ఆలోచన వల్ల మిత్రశర్మ కర్కశ పెట్టే కఠిన హింసలన్నింటినీ భరిస్తూ ఉండేవాడే గాని ఏనాడు ఆమెను శిక్షించలేదు. ఆమె ఎందరో పరపురుషులతో సంబంధమును పెట్టుకొని భర్తను, అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకానొక నాడు ఆమె యొక్క వీటులలో ఒకడు ఆమెను పొందుతూ, నీ మొగుడు బ్రతికి ఉండటం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం కదా అని రెచ్చగొట్టడంతో కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రాముద్రితుడై ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాదితో మోతి చంపివేసి ఆ శవాన్ని తానే మోసుకొని పోయి ఒక పాడుబడిన నూతిలోనికి విసిరివేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా
ఆమె విటుల బలం ఎక్కువ కావడం చేత అత్తమామలు ఆమెనేమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు. అంతటితో మరింత స్వతంత్రించిన కర్కశ కన్ను మిన్ను కానని కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కమును పెట్టుకొని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపచేసి తన విటులను తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచింది. కర్కశ బలం తగ్గింది. యవ్వనం తొలగిపోయింది. శరీరంలోని రక్తం పలచబడ్డంతో కర్కశ జబ్బుపడింది. అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు కూడా సోకాయి. పూలగుత్తిలాంటి ఆమె శరీరం పుళ్ళు పడిపోయింది. జిగి బిగి తగ్గిన కర్కశ వద్దకు విటుల రాకపోకలు కూడా ఆగిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. అందరికందరూ ఆమెను అసహ్యించుకోసాగారు. తుదకు అక్రమపతులకే గాని సుతులకు నోచుకొని ఆ నిష్ఠుర తినడానికి తిండి, ఉండేందుకింత ఇల్లు, ఒంటి నిండా కప్పుకునేందుకు వస్త్రం కూడా కరువైనదే సుఖవ్రణాలతో నడివీధిన పడి మరణించింది. కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది. యమదూతలు ఆ జీవిని పాశబద్ధను చేసి నరకానికి తీసుకువెళ్లారు. యముడామెకు దుర్భరమైన శిక్షలను విధించాడు. భర్తను విస్మరించి పరపురుషులతో ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగలింపచేశాడు. భర్త తలను బద్దల కొట్టినందుకు ముండ్ల గదలతో ఆమె తల చిట్లేటట్టు మోదించాడు. భర్తను దూషించినందులకు, కొట్టినందులకు, తన్నినందులకు దాని పాదాలను పట్టుకుని కఠిన శిలలపై వేసి బాధించాడు. శేషనమును కరిగించి చెవులలో పోయించాడు. కుంభీపాక నరకానికి పంపాడు. ఆమె పాపాలకు గాను ఆమె ముందు 10 తరాల వారు, తదుపరి 10 తరాల వారు ఆమెతో కలిసి మొత్తం 21 తరాల వాళ్ళు కుంభీపాకంలో కుమిలిపోసాగారు. నరకానుభవం తర్వాత ఆమె 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించింది. 15వ పర్యాయమున కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది. సోమవార వ్రతఫలంచే ఆ కుక్క ఎలా కైలాసానికి పొందిందో ఇలా వివరింపసాగారు. ఇదిలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసముండి శివాభిషేకాదులు నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరము నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలులో బలిని విడిచిపెట్టాడు. ఆనాడంతా ఆహారం దొరక్క పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష కాలాన ఆ బలి అన్నాన్ని భుజించినది. బలిభోజనం వల్ల దానికి పూర్వస్మృతి కలిగి ఓ విప్రుడా రక్షింపుమని కుయ్యి కుయ్యిమంటూ అరచినది. దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాటలాడ్డాన్ని గమనించి విస్తుపోతూనే ఏం తప్పు చేశావు, నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు. అందుకు ఆ కుక్క, ఓ విప్రుడా, పూర్వజన్మలో నేనొక విప్రవనితను. కాముకతతో కండ్లు మూసుకుపోయి జారత్వానికి ఒడిగట్టి భర్తృహత్యకు వర్ణ సంకరానికి కారకులాలనైన పతితను ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలు అనుభవించి ఈ భూమిపై ఇప్పటికి 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి. అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పురాజన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావటం లేదు. దయచేసి విశదపరచుమని కోరింది. బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞాన దృష్టి చేత తెలుసుకుని, సునకమా, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తు ఉండి నాచే విడువబడిన బలిభక్షణమును చేయుట వల్లనే నీకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగినదని చెప్పాడు. ఆపై ఆ జాగిలము, కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షం ఎలా సిద్ధించునో ఆనతీయుమని కోరిన మీదట దయాళుడైన ఆ భూసురుడు తాను చేసిన అనేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకు ధారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ శరీరిణి అయి ప్రకాశమానహార వస్త్ర విభూషితయై పితృదేవతా సమన్వితయై కైలాసమునకు చేరినది. కాబట్టి ఓ జనక మహారాజా, నిస్సంశయ నిశ్రేయ సదాయి అయిన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు. ద్వితీయోధ్యాయ సమాప్త. మొదటి రోజు పారాయణము సమాప్తము.